వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. ఈరోజు నేను ఈ సంత్ర పొట్టు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఎండబెట్టినాను. ఎండబెట్టి ఇక తర్వాత ఈ గులాబీ రేకులు ఇవి కూడా చాలా ఎండిపోయినాయి. వీటిని ఇప్పుడు ఇలా ఉన్న వీటిని ఇలా చిన్నగా చేసుకోవాలి. చేసుకొని ఈ గులాబీ రెక్కలను కూడా తీసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకొని అప్పుడు పొడి చేసుకోవాలి. చాలా సన్నగా చేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లెడ పట్టుకుంటే సన్నగా అవుతుంది. అప్పుడు ఒక డబ్బాలో పోసి పెట్టుకోవాలి. పోసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొద్దిగా చిన్న గిన్నెలో వేసుకొని అందులో పసుపు లేదంటే గంధం పొడి కలుపుకొని పెరుగన్న పాలన్న కలుపుకొని మనం ముఖానికి పెట్టుకుంటే ఎండాకాలం కాబట్టి చెమటకాయలు మొటిమలు అవి ఇవి చాలా అవుతాయి. అలా ఏమీ కాకుండా చాలా రిలీఫ్గా ఉంటుంది. ట్రై చేయండి. పెట్టుకొని మీరు ఇలా మిక్సీ చేసి డబ్బాలో పెట్టుకోండి. ఇంకా వేరే ఏమన్నా పండు తొక్కలు ఏమన్నా ఉన్నా కానీ అందులో కలుపుకోవచ్చు. అన్నీ కలిపి కూడా మిక్సీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవి రెండు కలిపి నేను చేస్తున్నాను. చాలా బాగుంటుంది, గ్లో వస్తుంది. ఎండకు కూడా మనకు ఏమీ కాకుండా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్స్ రూపకంగా నాకు పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం లేదు చాలామంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ నొక్కండి. ధన్యవాదములు. సంత్రా పొట్టును మళ్ళీ గులాబీ రేకులు రెండు కలిపి మిక్సీ పట్టి ఇలా జల్లెడ చేసుకున్నాను. జల్లెడ చేసిన దాన్ని మీకు చూపిస్తాను. ఇలా మెత్తగా అవుతుంది, చాలా మృదువుగా వస్తుంది. ఈ నిమ్మకాయ కూడా పిండుకుంటారు కదా, నిమ్మకాయ పొచ్చల్ని కూడా మీరు ఎండబెట్టినారనుకోండి, అవి కూడా చిన్నగా చేసుకొని అది కూడా ఇందులో కలిపేసి ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత ఒక గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ వేసి పెట్టుకొని మీరు కొద్దిగా ఇంత వేసుకొని ఒక డబ్బాలో, అప్పుడు గంధం అయితే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఎండాకాలము చలువ మనకు చెమటకాయలు అవుతుంటాయి. మొటిమలు కానీ ఎండలో తిరిగే వాళ్ళకు చల్లదనం అన్నది ఉంటుంది. యాంటీబయాటిక్ కాబట్టి ఇది మనం శనగపిండి కూడా వేసుకొని కలుపుకొని అందులో కొద్దిగా పెరుగు కూడా చల్లదనము, పెరుగు తేనె అలా వేసుకొని కూడా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి పెట్టుకుంటే ఒక 5-10 నిమిషాలు ముఖానికి ఉంచుకొని తర్వాత మనము వేడి నీళ్ళైనా సరే చల్లటి నీళ్ళతోటి కడిగేసుకుంటే చాలా బాగా మనకు చాలా మృదువుగా అనిపిస్తుంది. చూడండి, మీరు ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు ఇది డబ్బాలో వేసి పెడతాను. ఈ మిగిలింది కూడా కొద్దిగా అది ఉంది కదా, ఇది మిక్సీ పట్టి ఇంకోసారి జల్లెడ పడతాను. ప్లీజ్ చేసుకోండి. మీరు కూడా ఎండాకాలము చాలా మంచిది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైకులు చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత నాకు ఇది నోటిఫికేషన్ అన్నది అవుతుంది. ధన్యవాదములు. ఇది మనము మిక్సీ పట్టుకున్నది ఇలా సన్నగా అయింది. ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి 2 స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా గంధము, చలువ కోసము గంధము, గులాబీ రేకులు కూడా ఉన్నాయి కాబట్టి ఎరుపు కొంచెం మన ముఖం అన్నది బాగుంటుంది ఎరుపు రంగులో. తర్వాత ఇంకో మజ్జిగ, మనకు సరిపోను మజ్జిగతోటే మనము దాన్ని కలిపేసుకోవాలి, సరిపోను వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము దీనంతా మిక్సీ చేసేసుకొని ఇక ముఖానికి పెట్టేసుకుందాము. ఇలా మనము తయారు చేసేసుకోవాలి.
ఇది ఇప్పుడు ముఖానికి పెట్టుకొని ఒక అర్ధ గంట 10 నిమిషాలు మీ ఓపికను బట్టి మీరు ఉంచుకోవాలి. ఎంత వాసన సువాసనగా వస్తుందంటే చాలా పండ్ల వాసన సువాసనగా ఉంది. కొద్దిగా ఎరుపు రంగులో వచ్చింది చూడండి. చాలా బాగుంటుంది. ఇది ముఖానికి పెట్టి మళ్ళీ మనకు ఇది మనము పండ్లది కాబట్టి మన ఇంట్లో తయారు చేసుకున్నది. ఆ క్రీములు ఈ క్రీములని మనము అన్నీ పెట్టుకుంటాము. చాలా బాగుంటుందని. కానీ బయట కొన్న దానికంటే కూడా మనం ఇలా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్నీ కూడా మంచిగా అవుతుంది. ముఖము కానీ మన చేతులు ఎక్కడ మీకు మచ్చలు కానీ ఇంకా చెమటకాయలు ఏదైనా ఉన్నాయి అనుకున్నప్పుడు స్నానం చేసే ముందు కూడా ఇది రాసేసుకోవచ్చు. ఇందులో శనగపిండి లేదంటే కొంతమంది బియ్యపిండి కూడా వేసుకుంటారు. అలా కొద్దిగా పసుపు కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి. పసుపు స్నానం చేసేటప్పుడు కొద్దిగా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకుంటే మనకు ఇప్పుడు ఎండాకాలం చాలా వేడి అవుతుంది. ఇట్లా గంధమును పెరుగైతే చల్లదనం కాబట్టి దీంతో మనం ఇలా రాసుకొని మనం ఇలా వేసేసుకొని ముఖానికి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. కామెంట్స్ రూపకంగా పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదం. నేను ఇది ముఖానికి పెట్టుకోకముందు నా ముఖము ఇలా ఉండే, పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది, మళ్ళీ కడుక్కున్నాక ఎలా ఉందో మీరే కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. మీరు కూడా తయారు చేసుకోండి. ధన్యవాదములు. సబ్స్క్రైబర్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి. ధన్యవాదములు. ఇలా ముఖానికి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక సగం ఎండిపోయింది చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. మొత్తం ఎండిపోయిన తర్వాత మనము నీళ్ళతోటి కడిగేసుకొని సబ్బు పెట్టుకొని కడిగేసుకోవాలి. కడిగేసుకుంటే అప్పుడు మీ ముఖం మీకే తెలుస్తుంది ఎలా ఉంది. అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నా ముఖం ఎలా ఉందో మీరే చెప్పండి. నేను ముఖం కడుక్కొని ఏమి కూడా ఇంకా పెట్టుకోలేను, మీకు చూపెడదామని. మీరు చూసి కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ధన్యవాదాలు.